అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 6వ భాగాన్ని వినేద్దాం. జనార్దనరావు సంహితనే చూస్తున్నాడు. అవతల భార్య ఫోన్లో ఈఎంఐ గురించే ఫ్రెండ్స్కి హెచ్చరికలు చేస్తోంది. ఆయన సంహితనే కన్నార్పకుండా చూస్తున్నాడు. అందంతో యవ్వనంతో విరగబూచిన గులాబీ పువ్వులా ఉంది. పింక్ టీషర్టు, ఛాతీ మీద డోంట్ యూ లవ్ మీ అన్న అక్షరాలున్నది వేసుకుని ఉన్నది. బ్లూ జీన్సు, జుట్టు పోనీటైలు, ఒంటి మీద విరగబూసిన యవ్వనం తప్ప ఇంకే అలంకారాలు లేవు. హలో అంది. సంహితకి అప్పుడప్పుడు ఇలా కళ్ళప్పగించి నిర్మోహమాటంగా చూసే మధ్య వయస్కులైన మగవాళ్ల చూపులు అలవాటే. సంహిత హలో అనడంతో ఆయన ఉలికిపాటుగా తేరుకున్నాడు. హలో హలో నవ్వాడు. కమాన్ ప్లీజ్ సిడౌన్ మర్యాద వంపేస్తున్నట్టు అర్థింపుతో అడిగాడు. సంహిత లోపలికి వచ్చింది. ఇంటి యజమానురాలు అదే హాలులో అటువైపు తిరిగి ఎవరో దొంగలు ఈ లొకాలిటీలో రహస్య స్థావరం ఏర్పరచుకున్న విషయం మాట్లాడుతోంది. ఆయన భార్యని పిలవలేదు. సంహిత ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సంహిత వివరాలు అడుగుతున్నారు. ఫోన్లో మాట్లాడుతున్న వైదేహి ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. తమ హాలులో తమ సోఫాలో వెనక్కి ఆనుకుని దర్జాగా కూర్చుని భర్తతో మాట్లాడుతున్న సంహితను చూడగానే ఆవిడికి మతిపోయి కళ్ళు పెద్దవయ్యాయి. నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను అనేసి పెట్టేసి ఫోన్ దగ్గర నుంచి వచ్చింది. వైదేహి, రాఘవేంద్రరావు గారు స్వీట్స్ పంపించారు. వాళ్ళ అభిషేక్ పుట్టినరోజట. తన ఒడిలో పెట్టుకున్న స్టీల్ బాక్స్ చూపించారు. వైదేహి అది తీసుకుని సరేనంది. సంహిత స్నేహపూర్వకంగా నవ్వింది. వైదేహి ఆ అమ్మాయిని చూడటం లేదు. భర్తతో, మీరేమిటి ఇలాగే ఉన్నారు, మనం డిన్నర్కి వెళ్ళాలి కదా, గద్దిస్తూ తొందర చేసింది. బాక్స్ ఇస్తారా, తీసుకెళ్తాను అంది సంహిత. రేపు పంపుతాను, ఆవిడ కట్ చేసినట్లే అంది. ఎందుకు, ఇప్పుడే ఇచ్చేయి, పాపం వాళ్ళకు అవసరం ఉందేమో అన్నాడు అతను. రుక్మిణమ్మ గారు తెమ్మన్నారు, అందుకని మర్యాదగా అంది సంహిత. పర్వాలేదు, క్షణంసేపు కూర్చోండి, తెచ్చిస్తుంది. వైదేహి, ఖాళీ చేసి తీసుకురా. ఆయన కళ్ళు సంహిత అందాన్ని విందు భోజనంలా ఆరగిస్తున్నట్లుగా ఉన్నాయి. వైదేహి మునిపంటితో పెదవి కొరుకుతూ భర్తను తీక్షణంగా చూసి వెళ్ళింది. ఆమె గబగబా మేఘాల మీద బాక్సు ఖాళీ చేసి తిరుగు తీసుకువచ్చేసరికి సంహిత ఆయన సోఫాలో లేరు. ఆమె కళ్ళు గిర్రున హాల్ అంతా సెర్చ్ లైట్లా తిరిగాయి. ఈ మధ్యనే బొంబాయి తాజ్ ఆర్ట్ గ్యాలరీలో కొన్న ఒక యాంటిక్ బొమ్మని సంహిత పరీక్షగా చూస్తోంది. ఆయన దాన్ని తను ఎంత డబ్బుకి ఆక్షన్లో బిల్ చేసింది సగర్వంగా చెప్తున్నారు. చాలా బాగుంది, దీని ఖరీదు అంతుందా, మళ్ళీ అమ్మితే మనకి ఎంత వస్తుంది అంటూ వివరాలు అడుగుతోంది. ఆయన చెబుతుంటే సంహిత ఆసక్తిగా ఇల్లంతా కలయి చూస్తోంది. వైదేహికి గుండెలు జారిపోతున్నాయి. మనం డిన్నర్కి వెళ్ళాలి కదా అంది గట్టిగా. వెళ్ళి తీరాలా అన్నాడాయన అంతకంటే గట్టిగా. వెళ్ళాలి అంది. నేను వస్తాను బై సంహిత మనోహరమైన చిరునవ్వుతో అంది. సంహిత వెళ్ళగానే వైదేహి భర్త మీద విరుచుకుపడింది. మీకు అసలు బుద్ధుందా, ఆ దొంగ పిల్లకి మన ఇంట్లో సామానంతా ఖరీదులు చెబుతారా? వైదేహి ఇల్లంతా కలయి చూసింది. తల పట్టుకుని సోఫాలో కూలబడుతూ, ఓహ్, అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి, ఏ గైది వైపు ఎటు వెళ్లాలో తెలిసిపోతోంది. మీరు మాలోకం, దొంగగారికి దగ్గరుండి ఇల్లు ప్లాన్ చూపించేశారు అంటూ మొత్తుకుంది. రాఘవేంద్రరావు గారింటికి వెళ్ళాలన్నావు కదా, చప్పున తెములు. అభిషేక్ పుట్టినరోజట, ఒకసారి కనిపించి శుభాకాంక్షలు చెబుదాం అన్నాడాయన. శ్యామలాంబి గారితో ఈరోజు తీరదు, రేపు అందరం కలిసి వెళదాం అని నిర్ణయించుకున్నాం, పార్టీకి పదండి అంది. ఆయన ముఖంలో ఆశాభంగానికి ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. రాత్రి 8:30 గంటలైంది. సంహిత ఎదురుగా షెల్ఫ్లో పెట్టిన చిన్న అద్దం తీసుకుని ముఖం అటూ ఇటూ తిప్పి చూసుకుంటోంది. కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. చెవులకి ఛాయ్ ఇచ్చిన చిన్న జూకాలు లైట్ల వెలుతురులో అద్భుతంగా కాంతులు ఈనుతున్నాయి. జుట్టు పోనీటైల్ విడదీసి లూజ్గా వదిలేస్తే భుజాల మీదకి పడుతోంది. ఛాయ్ ఇచ్చిన టీషర్టు ప్యాంటు వేసుకుంది. ఏమిటో, ప్యాంటు షర్టు వేసుకుంటేనే ప్రాణం హాయిగా ఉంటుంది. చీర కట్టుకొని జాకెట్టు ధరిస్తే తనని ఏదో తాళ్లతో చుట్టి బంధించినట్లే ప్రాణం విలవిలలాడిపోతుంది. ఈరోజు అభిషేక్ పుట్టినరోజు అని రుక్మిణమ్మ గారు ఫోన్ చేశారు. ఉదయం అతను ఫోన్ చేశాడు. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు ఫోన్లో మాట్లాడటం మొక్కలకి పైపులో నీళ్లు పెడుతున్న సంహితకి వినిపించింది. ఆ రోజంతా వారు చాలా ఆనందంగా ఉన్నారు.
సంహిత వారిద్దరిని తన ఇంటికి భోజనానికి పిలిచింది. తను ఒక్కతి చెబితే బాగుండదని వెంట చలం, అరుణ్, నీరజని తీసుకుని మరీ వచ్చింది. సాయంత్రం అయితే అందరం ఇంటికి చేరుకుంటాం అంది. భోజనమా? నీకెందుకమ్మా శ్రమ అన్నారాయన. అబ్బా, శ్రమేం లేదండి, మాకు చాలా ఆనందం అన్నాడు చలం వెంటనే, తను సంహితకి ఎంత మద్దతుదారో నిరూపిస్తూ. నాకు చక్కెర పొంగలి, పులిహార చేయడం వచ్చు అన్నాడు అరుణ్ ఉత్సాహంగా. సంహిత అతిథులు తన అతిథులే కదా మరి. సంహిత స్ట్రెయిన్ అవ్వద్దు, నేను మీ అందరినీ మా క్లబ్కి డిన్నర్కి తీసుకెళ్తాను నీరజ్ ఆఫర్ చేశాడు. వృద్ధులిద్దరూ వీళ్ళంతా అలా వచ్చి అడుగుతుంటే సంతోషపడ్డారు. ఈ ఇంట్లో ఇలా కళకళలాడుతూ పిల్లలు కనిపించి ఎన్నాళ్ళైంది? రాఘవేంద్రరావు గారు చిటిక వేశారు. నేనొక పని చేస్తాను, టాస్ వేస్తాను. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు అయితే మీరు. ఎవరు గెలిస్తే వారు రెండవ వారి మాట వినాలి. ఓకే, అందరూ చేతులెత్తి బిగ్గరగా అన్నారు. ఆయన ఒక క్షణం అని వెళ్ళి డ్రాయర్ సరుగులాగి అడుగు అరగల్లో వెతికి ఒక జ్యువెలరీ డబ్బాలో నుంచి ఒక వెండి నాణెం పాతకాలంది తీసి దాన్ని అదేనా అన్నట్టు పరీక్ష చేసి తల వంచుకుని తెచ్చి సంహిత చెయ్యి అందుకొని అరచేతులలో ఉంచారు. నువ్వెయ్యమ్మా టాస్, నీ తీర్పు భగవంతుడి తీర్పు అనుకుంటాను అన్నారు. సంహిత ఆయన తనకిచ్చిన ఈ పెద్దరికానికి ఒక్క క్షణం విఫలంగా చూసింది. తర్వాత ఆ పెద్దరికంతో హోదా వచ్చిన వ్యక్తిలా హుందాగా చూస్తూ కళ్ళు మూసుకొని దాన్ని ఎగరేసి మూసిన చేతుల మధ్య గులకరించి ముఖం ఎత్తి పైకి ఎగరవేసింది. అందరూ ముఖాలెత్తి దానివైపే చూస్తున్నారు. అది వచ్చి కుర్చీలో కూర్చున్న రుక్మిణమ్మ గారి కాళ్ళ దగ్గర పడింది. ఆవిడ చూసింది. బొమ్మే పడిందండి, చిన్నపిల్లలాగా ఆనందంగా అంది. అందరూ ఒక్క పెట్టున అరిచారు. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. చూపుడు వేలు చూపిస్తూ, మీరంతా నేనిచ్చే డిన్నర్ తింటున్నారు అన్నాడు. ఓకే, అక్కడ చేసే వంట ఇక్కడే చేస్తాం అన్నాడు చలం. ఆయన తల అడ్డంగా ఊపారు. ఊహు, డిన్నర్ ఇంట్లో కాదు, హోటల్లో, మాకెంతో ఇష్టమైన డ్రీమ్ క్యాజిల్లో. రెడీగా ఉండండి, 8:30 షార్ప్ అన్నారాయన. నేనెలా రాగలను అంది ఆవిడ బేలగా. ఆయన కుర్చీ దగ్గరికి వెళ్ళి చెయ్యి మీద చెయ్యి వేసి, రుక్మిణి, డాక్టర్ గారు ఇచ్చారు కదా అవసరమైనప్పుడు డబుల్ డోస్ వేసుకోమని, ఆ మందు ఈరోజు నా కోసం వేసుకో అర్థించారు. మీకోసం కాదండి, నేను మన అభిషేకం కోసం వేసుకుంటాను. తర్వాత 2 రోజులు నీరసంతో మంచంలో పడి లేవలేను, అయినా పర్వాలేదు. నువ్వు చెప్పు రుక్మిణి. ఆనందంలో నేను వెళదాం అనేశాను. వెళదామా వద్దా? వెళదామండి, ఒక్క సాయంత్రం అయినా. నేను మందు తినైనా కృత్రిమ ఆరోగ్యంగా ఉంటాను ఆవేశంగా అంది ఆవిడ. నేను 8:30కి టాక్సీ తెస్తాను అన్నాడు నీరజ్. నో, మా కారు బయటికి తీస్తాను, కండిషన్లో ఉంది. డ్రైవర్ని పంపమని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను అన్నారాయన. అవసరం లేదు, నేను డ్రైవ్ చేస్తాను. నీరజ్ జేబులో నుంచి డ్రైవింగ్ లైసెన్స్ చూపించాడు. రాత్రి 8:30 అవుతోంది. అందరూ తయారైపోయారు. రాఘవేంద్రరావు గారు నీరజ్ చేత గ్యారేజ్ తలుపు తీయించి కారు స్టార్ట్ చేశారు. అది మారుతు వ్యాన్. స్వీట్ బేబీ, ఈరోజు మాతో పాటు నీకు విముక్తి అన్నారు. అది స్టార్ట్ అవ్వలేదు, గుర్రు గుర్రుమని ఆగిపోయింది. షెడ్ బయటికి అయితే వచ్చింది కానీ అంగుళం కదలదు అన్నట్టు మొరాయిస్తూ ఉండిపోయింది. ఇంకొకసారి చూస్తాను, నడమ్మ బంగారు తల్లిగా. కారును బ్రతిమలాడుతూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయి పికప్ కాక ఆగిపోతోంది. కొంచెం హెల్ప్ చేస్తారా అన్నాడాయన. నీరజ్, సంహిత ఒక పక్క, చలం, అరుణ్ మరో పక్క తోయసాగారు. కారు ఉయ్యాల ఉన్న మామిడి చెట్టు దాటి, సపోటా చెట్టు దాటి, సంపెంగ చెట్టు నుంచి వస్తోంది నిశ్శబ్దంగా. పైనుంచి వెన్నెల కిరణాలు శీతలంగా అందరి మీద కురుస్తున్నాయి. గేటు వరకు వచ్చాక వ్యాన్ సడన్గా పికప్ తీసుకుంది. ఓ అంటూ అందరూ ఆనందంగా అరిచారు. రాఘవేంద్రరావు గారు వ్యానుని ఇంటి వరండా ముందుకు తెచ్చి ఆపారు. అక్కడ రుక్మిణమ్మ గారు కుర్చీలో నుంచి లేస్తూ, స్టార్ట్ అయింది కదా అన్నారు ఆనందంగా. ఆవిడ సంహిత సాయంతో పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకున్నారు. ముఖానికి పౌడర్ అద్ది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకున్నారు. రాఘవేంద్రరావు గారి మాట సూటు బూటు టైతో కొత్త మనిషిలా ఉన్నారు. వారి నిర్లిప్త నిరాసక్త వ్యక్తిత్వాల మధ్య అణగదొక్కబడిన చైతన్యం ఆ రోజు ఒక్కసారిగా ప్రత్యక్షమైనట్లుగా ఉంది. ఇంతలో వైట్ ఫియట్ ఒకటి దూసుకొని తెరచి గేటు గుండా లోపలికి వచ్చి ఆగింది. అందులో నుంచి 2 ఆడవాళ్ళు, మగవాళ్ళు దిగి రాఘవేంద్రరావు గారిని, రుక్మిణమ్మ గారిని విష్ చేస్తున్నారు. రంగారావు గారు, అశోకమూర్తి గారు
ఏమిటి విశేషం? ఈ వేళలో వచ్చారు? చాలా సంతోషం సుమా అన్నారు రాఘవేంద్రరావు గారు. వచ్చిన వారు సూట్లో ఉన్న ఆయన్ని, పట్టుచీరలో ఉన్న రుక్మిణమ్మ గారిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాఘవేంద్రరావు గారు సంహితను దగ్గరగా తీసుకుంటూ, భగవంతుడు మాకు పంపించిన తోడు సంహిత, వీళ్ళు ఆమె రూమ్మేట్స్ చలం, అరుణ్, నీరజ్ అంటూ పరిచయం చేశారు. ఇవాళ మా అభిషేక్ పుట్టినరోజు. నేను వీళ్ళందరినీ డ్రీమ్ క్యాజిల్లో డిన్నర్ ఇస్తున్నాను. వీరికా అన్నాడు అశోకమూర్తి ఆశ్చర్యంగా. అవును అన్నట్టు చూశారాయన. జేబులో నుంచి తాళం చెవుల గుత్తి తీసి సంహిత చేతికి అందిస్తూ, ఒకసారి బీరువా కిటికీ తలుపులు చూసిరామ్మా, తాళం వేసేద్దాం అన్నారు. సంహిత వెంట చలం లోపలికి పరిగెత్తాడు. అరుణ్ పరిగెత్తబోయి ఆగాడు. వస్తా, మళ్ళీ కలుద్దాం అన్నారు రాఘవేంద్రరావు గారు. వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయారు. 5 నిమిషాల తరువాత నీరజ్ డ్రైవ్ చేస్తుండగా అతని పక్కన రాఘవేంద్రరావు గారు, వెనక సంహిత, రుక్మిణమ్మ గారు, చలం, అరుణ్ కూర్చున్న మారుతు వ్యాన్ అశోకమూర్తి డ్రైవ్ చేస్తున్న ఫియట్ని దాటి రివ్వున దూసుకెళ్ళింది. అది వెళుతుంటే అందులో నుంచి రాఘవేంద్రరావు గారు అశోకమూర్తికి చెయ్యి ఊపారు. ఈ కేడీ ముఠా ఈ ముసలాళ్ళని బాగా బుట్టలో వేశారు అన్నాడతను. డ్రీమ్ క్యాజిల్లో డిన్నర్కి వచ్చిన వైదేహి, జనార్దన్ రావు, ఇంకా 4 జంటలు, రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు గుండ్రటి టేబుల్ చుట్టూ సంహితని, 3 మగపిల్లలని పెట్టుకుని నవ్వుతూ కబుర్లు చెబుతూ డిన్నర్ తీసుకోవటం చూసి నిర్ఘాంతపోయారు. ఒకరి భుజం తట్టి ఒకరికి చూపించారు. డిమ్లైట్ కాంతిలో రాఘవేంద్రరావు గారు వీళ్ళని చూడలేదు. వైదేహి కళ్ళకి ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక కత్తిలా కనిపిస్తున్నారు. ఆ ముసలి దంపతులను రక్షించడానికి వాళ్ళంతా తమలో తామే శపథం చేసుకోసాగారు. రాత్రి పొద్దుపోయిన తరువాత మారుతి వ్యాన్ ఆపసోపాలు పడుతున్న అందరినీ ఇంటికి చేర్చింది. అందరూ ఆనందంతో అల్లరి చేసి తర్క వితర్కాలు చేసి డిన్నర్ టేబుల్ దగ్గర రాఘవేంద్రరావు గారి చిన్నప్పటి ముచ్చట్లు విని, ఆయన బలవంతంతో రకరకాల ఐటమ్స్ తిని ముక్తాయాస పరులయ్యారు. అంకుల్, ఈరోజు నా జన్మలో మరువలేను అంది సంహిత. నేను కూడా, చలంతను ఒప్పేసుకున్నాడు. నాకు ఇది ఒక కొత్త అనుభవం అన్నాడు అరుణ్. నాకు కొత్త ఏం కాదు కానీ ఇట్ ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నీరజ్ చెప్పాడు. నీరజ్కి చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పెద్ద పెద్ద నీటి ప్రవాహాలు కలలోకి వచ్చేవిట. చాలా భయపడేవాడట. వాళ్ళ చిన్న అన్న నీరజని నీళ్లు, ఒరే నీరు అంటూ పిలిచేవాడట. సైకియాట్రిస్ట్ సలహా మీద 14వ ఏటనే నీరజని చిన్న అన్న స్విమ్మింగ్ క్లబ్కి తీసుకెళ్లి ఈత నేర్పాడట. పల్లెటూరులో నదిలో పడవ చుక్కాని దగ్గర కూర్చుని ఆసక్తిగా ఒకటే గమనించేవాడట. తర్వాత రెగెట్టా ఛాంపియన్ అయిపోయాడు. రాను రాను నీళ్లు భయపెట్టడం మానేశాయి. ఆ విధంగా అందరూ తలో అనుభవం చెప్తుంటే రాఘవేంద్రరావు గారు శ్రద్ధగా ఆసక్తిగా విని వారి మనసు వారికి అర్థం అయ్యేలా వివరించి చెప్పసాగారు. హోటల్లో టైం ఇట్లే అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. ఇంకా కబుర్లతో కారు హోరెత్తుతోంది. చలం దిగి గేటు తాళం తెరిచాడు. నీరజ్ డ్రైవ్ చేస్తున్న కారు రయ్యిన లోపలికి వచ్చి ఆగింది. రుక్మిణమ్మ గారిని రాఘవేంద్రరావు గారు సంహిత పట్టుకుని దింపారు. ఆవిడ మెల్లగా ఇంటి వైపు నడిచారు. సంహిత ముందుగా వెళ్ళి గబగబా ఇంటి తాళాలు తీసింది. నీరజ్ కారు గ్యారేజ్లో పెట్టేసి గ్యారేజ్ లాక్ చేసి తాళం చెవుల గుత్తి తెచ్చి రాఘవేంద్రరావు గారికి ఇచ్చాడు. దంపతులిద్దరూ అందరికీ కృతజ్ఞతలో గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. ఇట్ ఈజ్ ఏ మెమరబుల్ డే అంటున్నాడు నీరజ్. ఎగ్జాక్ట్లీ. అరుణ్ నీరజ్తో ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అవుట్ హౌస్ దగ్గరికి వచ్చిన అందరూ అంత దూరంలోనే అప్రమత్తులైనట్టుగా ఆశ్చర్యంగా ఆగిపోయారు. వరండాలో ఎవరో ఉన్నారు. చలం, అరుణ్ చప్పున ఒక అడుగు వెనక్కి వేశారు. ఎవరు అంది సంహిత గట్టిగా. ఎవరది? నీరజ్ ముందుకు వెళ్ళి గద్దించాడు. ఆ పిలుపుకి ఆ ముసుగు ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లు లేచింది. ఉమా, లే, ఎవరో వచ్చారు. కంగారుగా వణికిపోతున్న స్వరం వినిపించింది. ఆ గొంతు వినగానే 2వ మూట లేచి కూర్చుంది. సంహిత 2 అంగళాల వరండాలో వారి దగ్గరకు వచ్చింది. అక్క, ఎప్పుడొచ్చారు మీరు అంది. సంహి, నువ్వేనా? అబ్బా, హడలి చచ్చాను యోగిత అంది. ఉమా, పిన్ని బాగున్నావా? సంహిత 2వ యువతి చెయ్యి పట్టుకుంటూ అడిగింది. ఎప్పుడు వచ్చారు మీరు? నాకు అసలు ఉత్తరమే రాయలేదే అంది సంహిత నొచ్చుకుంటూ. అసలే బెదురుగా ఉండే ఇద్దరూ ఈ చీకట్లో తన రాక కోసం చూస్తూ ఎంత హడలిపోతున్నారో, ఈ అర్ధరాత్రి వరకు ఎలా గడిపి ఉంటారో సంహితకు అర్థమవుతోంది.
చలం గబగబా ఇంటి తాళం తీశాడు. ఆ ఆడపిల్లలు పక్కనే బుట్ట ఒకటి ఉంది. అందులో నుంచి లడ్డూలు మినపసున్ని వాసన వస్తున్నాయి. బుట్టలో నుంచి చక్కెరకేళి గెల కనిపిస్తోంది. యోగిత ఏడుస్తూ సంహితను కౌగలించుకుంది. తాతయ్య మా ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అరుణ్ వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళు వస్తుంటే అడ్రస్ ఇచ్చి పంపించాడు. ఆయన ఈ ఇల్లు దొరకలేదని ఒకటే చిరాకు పడ్డాడు. చివరకు వస్తే ఇల్లేమో తాళం వేసి ఉంది. గేటు బయట మమ్మల్ని దించి వెళ్ళిపోయాడు. మేమిద్దరం గేటు దూకి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఉమ కూడా సంహితను పట్టుకుని ఏడుస్తోంది. ఆ క్షణంలో ఆ ఇద్దరు యువతులు తల్లిని చుట్టేసుకున్న పిల్లల్లాగా ఉన్నారు. సంహిత వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇద్దరికీ భోజనం పెట్టింది, పక్కలు వేసింది. ముగ్గురు పరుపు మీద పడుకున్నారు. సంహితకు నిద్రే రాలేదు. డిన్నర్కు వెళ్ళి వచ్చిన ఆనందం అంతా గాలికి ఎగిరిపోయింది. అసలే ఒకరికి ముగ్గురు పెరిగారు. వీళ్లతో కలిసి ఇంకో ఇద్దరు. రాఘవేంద్రరావు గారు ఊరుకుంటారా? ఊరుకున్న ఆయన మంచితనం దోచుకున్నట్లు అవదా? అసలే ఆర్థిక భారంతో మూలుగుతుంటే ఈ బరువు ఇంకా పడింది. చీచి, బరువు అనుకోకూడదు. తాతయ్య ఎంత ఛాందసుడో, ఎంత కఠినాత్ముడో తనకు బాగా తెలుసు. సంహిత నిద్రపోతున్న ఆ ఇద్దరినీ చూసింది. ఆమె హృదయాంతరాళాల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. జీవితం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఛాలెంజ్ విసురుతూ తన తెలివి తక్కువ నిలదీస్తూనే ఉంది. ఇంటి అద్దె పెంచాలి, ముందు తిండికే చాలా డబ్బు కావాలి. సంహిత మనసు భారంగా ఉంది. కానీ వారి స్పర్శలో ఏదో ధైర్యం. ఇన్నాళ్ళు తనకి పైకి ధైర్యం మేకపోతు గాంభీర్యంలా ఉంటున్నా లోపల ఏదో ఒంటరితనం, నిస్సహాయత. వీరిద్దరూ పక్కన ఉంటే అది పోయినట్టే ఉంది. కాలానికి ఎదురు తిరగడం సంహితకి కొత్తేమీ కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఆమె ధైర్యం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అంతే అయింది. మధ్యాహ్నం అవుతోంది. అంతటా అందమైన నిశ్శబ్దం అలుపుకొని ఉంది. బయట దానిమ్మ చెట్టు మీద కొమ్మ మీద ఒదిగి కూర్చుని ఉన్న పిచ్చుకలు ఒక్కసారిగా లోపలికి వచ్చి టేబుల్ మీద, మంచాల మీద వాలబోయి రుక్మిణమ్మ గారు హుష్ అని అరవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఆవిడ భోజనం చేసి కుర్చీలోనే వెనక్కి వాలి మనకు పుణుకు తీసింది. దూరంగా ఎక్కడో కారు డోరు వేసిన చప్పుడికి మెలకువ వచ్చింది. ఆమె ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూసింది. అమ్మా! కూతురు పిలిచినట్టే తిరిగి చూసింది. ఆశగా, ఆనందంగా చూసిన ఆవిడ కళ్ళు మెల్లగా ఆశాభంగం చెందినట్లు అశ్రువులతో నిండిపోయాయి. ఏమండి, ఎక్కడా మీరు అని కేకపెట్టింది. రాఘవేంద్రరావు గారు వరండాలో ఎండ పొడలో నిలబడి ఉత్తరం చదువుతున్నారు. ఆయనకి భార్య పిలుపు వినిపించింది. కానీ ఉత్తరం చదువుతున్న ఆయన తిరిగి చూడనంత శ్రద్ధగా ఉత్తరం కళ్ళకి దూరంగా పెట్టుకుని చదువుతున్నారు. అందులో అతనిని కలవరపరిచే అంశం చాలా ఉంది. అంత క్రితమే చదివిన ఉత్తరాన్ని ఆయన ఆందోళనగా జాగ్రత్తగా రెండోసారి చదువుకుంటున్నారు. గౌరవనీయులైన శ్రీ రాఘవేంద్రరావు గారికి మీ హితోభిలాషి రాయినది. మీ అవుట్ హౌస్లో మీరు అమాయకంగా అద్దెకి చేర్చుకున్న సంహిత మామూలు వ్యక్తి కాదు. ఆమె వెనక ఒక హంతకుల ముఠా ఉంది. వారు చాలా దుర్మార్గులు, పలుకుబడి కలవారు. వారు మిమ్మల్ని, మీ సతీమణిని చాలా న్యాచురల్గా, పకడ్బందీగా హతమార్చుటకు పన్నిన పన్నాగంలో భాగమే ఆమె చదువుకుంటున్నాను, నాకెవ్వరూ లేరు అంటూ మీ అవుట్ హౌస్లోకి అద్దెకి రావడం. ఆమె వెంట ఉన్న మగపిల్లలు ఆ గూండాల చేత కిరాయికి తీసుకోబడినవారు. నేను మిమ్మల్ని ఎంతో అభిమానించే వ్యక్తిని కాబట్టి నాకు తెలిసిన ఈ నిజాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఒక హంతకుల ముఠా ఉచ్చులో చిక్కారని గ్రహించండి. అది మీకు మృత్యు పరిష్వంగం. నేనుగా వచ్చి మీకు చెప్పలేను. వారికి ఇది ఎంత మాత్రం తెలిసినా నన్ను వెంటాడి చంపుతారు. దయ ఉంచి వారిని పంపించి వేయడమో, పోలీసులను రక్షణ కావాలని అడగటమో వెంటనే చేయండి. లేదా మీ మనవడి దగ్గరికి వెళ్ళిపోండి. నా మాటలు తీసి పారేస్తే మీరే నష్టపోతారు. ఇట్లు ఆకాశరామన్న. రాఘవేంద్రరావు గారు ఆ ఉత్తరం చదవటం పూర్తి అవుతుంటే గాఢంగా నిట్టూర్చారు. సంహిత అవుట్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయనకి జీవితం భయాందోళనలు వదిలి నిజంగా మళ్ళీ మనిషిగా నిశ్చింతగా బతుకుతున్నట్లుగా ఉంది. అది ఒక ఎండమావి అని ఈ ఆకాశరామన్న ఉత్తరం తెలియచేస్తోంది. ఆ ఉత్తరం చదువుతుంటే గుండెలో దడ పుడుతోంది. ఆయన బీపీ కొద్దిగా పెరిగింది. ఒకసారి తలెత్తి ఆకాశంలోకి చూశారు. ఓ సర్వేశ్వరా, మా ఇద్దరిని ఒకేసారి నీ ఒడిలోకి చేర్చుకో తండ్రి. మా ఇద్దరిని విడివిడిగా తీసుకెళ్లకు. ఆయన మౌన ప్రార్థన వెనక కన్నీటి తెర ఉంది. ఆయన మళ్ళీ నిట్టూర్చారు. ఆత్మహత్య మహాపాతకం అని భార్యకి ఎన్నోసార్లు ఆయన నూరిపోశారు.
ఈ బ్రతుకులో సుఖాలు వస్తే అవి పుణ్యఫలాలు, కష్టాలు వస్తే అవి కర్మఫలాలు. ఏదైనా మన అర్హతకు తగ్గ ఫలం అని స్వీకరించాలి, భగవంతుడిని ప్రశ్నించకూడదు అనేది ఆయన వాదన. ఎదురైన విషాదానుభవాలతో ఇద్దరూ క్షణం క్షణం భయభ్రాంతులతో అలసిపోయారు. ఎవరిని చూసినా ఏదో రకంగా మోసం చేసి ఏదో ఒకటి కాజేద్దామనుకునేవారే. ఇదిగో యాండి దూరం నుంచి లీలగా వినిపించింది. ఆయన ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని లోపలికి వచ్చారు. ఇందాకటి నుంచి పిలుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళారండి అంది ఆవిడ. వాకిట్లో ఉన్నాను. ఏమిటి అన్నారాయన. మన అమ్మాయి వచ్చి అమ్మా అని పిలిచినట్లుగా ఉందండి. ఆయన నిట్టూర్చారు. జాలిగా భార్య తల మీద చేయి వేశారు. ఇంతలో అంకుల్ అని పిలుపు వినిపించింది. ఇద్దరూ తిరిగి చూశారు. సంహిత చేతిలో మూత ఉన్న స్టీలు గిన్నె ఉంది. వేడిగా ఉన్నట్టుగా రెండు చేతులతో మునివేళ్లతో పట్టుకుంది. సంహితను చూడగానే ఆయన ఎప్పటిలా నవ్వలేకపోయారు. రుక్మిణమ్మ గారు మాత్రం ఆనందంగా రామ్మారా, ఇప్పుడేమైందో తెలుసా, మా అమ్మాయి వచ్చి పిలిచినట్లే నాకు కేక వినిపించింది అంది. సంహిత నవ్వుతూ లోపలికి వచ్చింది. అంకుల్, మీకు ఇష్టంగా క్యాబేజీ పకోడీలు అంటూ వంట ఇంట్లోకి పట్టుకెళ్ళింది. ఇష్టమని మెల్లగా అంటావేంటి సంహిత, ఆయనకి అవి ఉంటే చాలు, ఇక భోజనం కూడా వద్దు అన్నట్లు తినేస్తారు. ఒకసారి ఏమైందో తెలుసా అంది. ఏమైంది ఆంటీ? వంట ఇంట్లోకి వెళ్ళి ప్లేటు తెచ్చి వాటిలో చెంచాతో పెడుతూ అంది. మేము రాత్రికి మెడ్రాస్ ఫ్లైట్లో వెళ్ళాలి. ఆ రోజు సాయంత్రం మా వంట మనిషి మంగమ్మ క్యాబేజీ చౌకగా వచ్చిందని 1 కిలో కొని పకోడీలు చేసింది. ఆవిడికి వంట చేయటం బద్ధకం అనిపిస్తే ఇవే చేసేదిలే. ఈయన అతిగా తినేశారు. కడుపు నొప్పి వచ్చేసింది. అవతల మెడ్రాస్లో ఈయన ముఖ్య అతిథిగా వెళ్లాల్సిన ఫంక్షన్. మద్రాసు బయలుదేరేటప్పుడే కడుపు నొప్పి. వాళ్ళు ఫంక్షన్ వాయిదా వేస్తామంటే ఈయన వద్దన్నారు. చివరికి ఈయన బదులు నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళి వచ్చాను. ఆవిడ నవ్వుతోంది. సంహిత కూడా నవ్వుతోంది. రాఘవేంద్రరావు గారు నవ్వుతున్న సంహితనే చూస్తున్నారు. నవ్వుతూ మధ్యలో ఆయన వైపు చూసిన సంహిత ఆయన ప్లేట్ అలాగే పట్టుకొని నిలబడటం చూసి, అంకుల్ అలా ఉన్నారేమిటి, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. బాగానే ఉంది అన్నారాయన. పకోడీలు గబగబా తినేస్తున్న భార్యని ఆపు చేశారు. కాస్త ఆగు, నన్ను కూడా తినని అన్నారు. బాగుందండి, మీ ప్లేట్ మీకే ఉందిగా అంది నవ్వుతూ. ఆయన జవాబు చెప్పలేనట్టు చూశారు. వెంటనే నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, కడుపు నొప్పి వస్తే ఇద్దరికీ ఒకేసారి రావాలి అందుకని అన్నారు. అదే ఆవిడ నవ్వేసింది. ఆయన ఆవిడ తల మీద చెయ్యి వేసి నిమిరారు. సంహిత, చాలాసార్లు నేనే ముందు చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నేను లేకుండా మీ ఆంటీ. ఆయన గొంతు గద్గదికమైపోయింది. నేను ఊహించలేను. ఆమె లేకుండా నేను ఉండలేను. అయినా సరే ఆమె నాకంటే ముందు పోవటమే ఆమెకి సుఖం అని మనసు అంగీకరిస్తోంది. మమ్మల్ని ఆ భగవంతుడు ఏ రూపంలో చంపదలుచుకున్నా ఇద్దరినీ ఒకేసారి తీసుకువెళ్ళమని నా ప్రార్థన. చేతులు జోడిస్తూ అన్నారాయన. ఛీ, ఏం మాటలు అంకుల్ అవి అంది సంహిత. రేపు ఏమవుతుందో తెలియని వాళ్ళం, ఈరోజే ప్రార్థన చేసుకుందామని అన్నారాయన. అంటూనే చప్పున పని ఉన్నట్టు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రుక్మిణమ్మ కళ్ళు తుడుచుకుంటూ, పాపిష్టిదాన్ని, నేనే మా అమ్మాయి సంగతి ఎత్తాను. సంహిత మౌనంగా నిలబడిపోయింది. వారి అభిమానంలో ఎక్కడో ఏదో తలుపు మూసిన ధ్వని వినవస్తోంది. సాయంత్రం అయింది. బంగారు రంగు నీరెండలో ప్రకృతి కొత్త సోయగాలు సంతరించుకొని మెరిసిపోతోంది. రాఘవేంద్రరావు గారు మేడ మీద బాల్కనీలోకి వచ్చారు. ఆయన దృష్టి అనుకోకుండా అలవాటుగా అవుట్ హౌస్ వైపు మళ్ళింది. క్రింద మామిడి చెట్టు కొమ్మ నుంచి గెస్ట్ హౌస్ పెరంటి వరండా స్తంభానికి కట్టిన తాడు మీద నుంచి సంహిత ఆరేసిన చీరలు తీస్తోంది. యోగిత అక్కడికి వచ్చింది. సంహిత, కూర పోపులోకి ఆవాలు లేవు, వెళ్ళి ఇంటామెని అడిగి తీసుకురానా అంది. ఊరుకో, ఇదేమైనా పల్లెటూరు అనుకుంటున్నావా, అప్పులకి బయలుదేరడానికి? ఉంటే తినాలి, లేకపోతే ఊరుకోవాలి. సంహిత చేయి ఎత్తి వెనక వైపున మేడ మీద భాగం చూపిస్తూ, పెద్దవాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, దేవుడు లాంటి వాళ్ళని మనం విసిగించకూడదు. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు కాస్త అప్పు ఇస్తారా అంటూ వెళ్ళేవు సుమా అంటూ హెచ్చరించింది. యోగిత సరేనంటూ తల ఊపింది. రాఘవేంద్రరావు గారు స్తంభం చాటుకి తప్పుకున్నారు. కింద ఆడపిల్లలిద్దరూ తమ ఇంటి వైపు చూస్తూ ముచ్చటించడం ఆయన చూశారు. ఆయన మనసు కలవరంగా మారింది. ఆయన వయసులో చాలా తెలివిగా సమర్థవంతంగా ఉండేవారు. రాను రాను వయసు పైబడటం, కూతురు పోవడం
ఆ దుఃఖం, ఒంటరితనం, సాటి మనుష్యుల నీడలో వారి ఓదార్పులో బ్రతకవచ్చునని ఆశపడ్డారు. కానీ ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు, భరించలేని అవమానాలు, దిమ్మ తిరిగే మొట్టికాయలు అనుభవాల్లో వచ్చి తలని పండించాయి. బంధువులను నమ్మి దగ్గరగా ఉండాలనుకున్నారు. వారి కుటుంబాలు వచ్చి ఇంట్లో కాపురం పెట్టేస్తే ఆ ఖర్చుకి తట్టుకోలేక, వారిని వదిలించుకోలేక నానా అవస్థలు పడ్డారు. స్నేహితులు అనబడేవారు స్వార్థపరులయ్యారు. వారితో విసిగి పనివారిని ఆసరా చేసుకుని బ్రతుకుదామంటే వాళ్ళంతకంటే కొరివి దెయ్యాలుగా వెతలపాలు చేశారు. మనుష్యుల స్వార్థపూరిత మనసులు నిస్సహాయంగా ఉన్న వారిని ఎన్నో రకాలుగా దోచుకోవటానికి వలలు పన్నుతాయేమో. ఆ వలలన్నీ వారి మీద పడ్డాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా నిలబడి ఆపదలను ఎదుర్కొన్నారు. ఈ ప్రపంచంలో తామిద్దరూ ఒకటిగా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకరు పోయిన రోజున మరొకరి ఒంటరి బ్రతుకు చాలా విషాదమే. ఆయనకి చెవుడు, ఆమె లేవలేదు. అందుకే రాత్రి వేళ ఆమె మంచం పక్కనే వాలు కుర్చీలో పడుకుంటారు. ఆయనకి మాటిమాటికి ఆకాశరామన్న ఉత్తరమే మనసులో మెదులుతోంది. నిప్పు లేందే పొగరాదు. సంహిత ఆడపిల్ల అయి ఉండి కూడా ఇలా ఈ లొకాలిటీలో అద్దెకు రావడం మొదట కాస్త విచిత్రంగానే అనిపించినా ఆమె సమస్యలు విని సానుభూతితో ఆడపిల్లకి సాయం చేసినట్లు అవుతుందని అవుట్ హౌస్ ఇచ్చారు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత బాగానే ఉంది. కానీ ఆమె రాకలో ఆంతర్యం వేరే ఉంది అంటే భయం కన్నా ఎక్కువగా బాధగానే అనిపిస్తోంది. ఇప్పుడు ఆమెను ఇంట్లో నుంచి పంపడం కూడా ఒక పెద్ద సమస్యే. రోజు రోజుకి ఇంట్లో వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు వచ్చి చేరారు. చివరికి ఇది అంతా ఏం గందరగోళం అవుతుందో ముసలావిడికి తెలిస్తే భయంతో ఇప్పుడే ఆమె గుండె ఆగిపోతుంది. సమస్య ఏది వచ్చినా వెంటనే భార్యకి చెప్పి ఇద్దరూ దాని గురించి తర్కించుకోవడం అలవాటు. ఈ సమస్య అలా చెప్పేందుకు వీలు లేనిది. ఆయన ఆందోళనగా ఉన్నారు. ఈ యావత్ ప్రపంచంలోని తమని సహృదయంతో చూసి నమ్మకంగా ఉండే మనిషే కనిపించడం లేదు. ఆయన గదిలోకి వచ్చారు. డెస్క్ దగ్గర కూర్చొని అభిషేక్కి ఉత్తరం రాయసాగారు. అంతా బాగానే ఉందని, తమ గురించి ఆదుర్ద పడవద్దని రాస్తున్నారు. అభిషేక్కి హృదయం విప్పి బాధలు రాయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ వ్రాయడం లేదు. అభిషేక్ నాయనమ్మ చాలాసార్లు నా మనవడిని మీరు కంట్రోల్లో పెట్టాలని, మీ కళ్ళబొల్లి బాధలు చెప్పి మీతో మీ వశం చేసుకోవాలని చూస్తున్నారు అని అవమానించింది. అభిషేక్కి ప్రతి సమ్మర్లో ఇక్కడికి రావాలని ఉంటుంది. ఆవిడ పడనీయదు. మీరు ఇక్కడికి వచ్చేయండి తాతయ్య అని రాస్తాడు. అక్కడికి వెళ్ళి ఉండటం అసంభవం అని రాఘవేంద్రరావు గారికి తెలుసు. ఒక్కోసారి అతను ఉత్తరంలోనో అనుకోకుండా చేసే హఠంలోనో ఫోన్లో మాట్లాడినప్పుడు మీరెప్పుడూ ఇంతే, చెప్పిన మాట వినకుండా నన్నేడిపిస్తారు అనడంలోనే ఆయనకి కూతురే ప్రత్యక్షం అయినట్టు ఉంటుంది. భార్యాభర్తలిద్దరికీ అభిషేక్ అంటే చెప్పలేనంత ప్రేమ. కానీ ఇద్దరూ వాదులాడుకుని చర్చించుకొని ఆ ప్రేమను చంపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారే ఆ పని చేస్తున్నారు. మనం ఇక్కడే ఏదైనా మంచి అమ్మాయి సంబంధం చూద్దాం. అభిషేక్ తప్పకుండా ఒప్పుకుంటాడు. వాడికి ఇక్కడ అమ్మాయి సంబంధం కుదిరితే ఇక్కడ సెటిల్ అవుతాడు. మనకప్పుడు భయం ఉండదు అంటుంది రుక్మిణమ్మ. వద్దు వద్దు, వాడు అక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ పరిస్థితుల్లో ఇమడలేడు. మన కోసం అభిషేక్ భవిష్యత్తు బలిపెట్టవద్దు అనేవారాయన. అయితే మన గతి అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మన అదృష్టం బాగుంటే మన అమ్మాయే మనకి దక్కేది. మనకి కాని వారి మీద మమకారం పెంచుకోకూడదు గట్టిగా వారించేవారాయన. అభిషేక్ మనకి పరాయివాడా? వాడికి కావలసిన వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు. వాడికి మనం ఏమీ కామంటారా అంది ఆవిడ రోషంగా. వాడిని ఆదుకోలేని వాళ్ళం, అండగా నిలబడలేని వాళ్ళం. వాడికి దూరంగా ఉండడం మంచిది. దగ్గరై విసిగించుకోవడం నీకేం బాగుంటుంది? ఆవిడ చప్పున తల అడ్డంగా తిప్పింది. వద్దండి, అలా అనకండి. నా కడుపులో రంపాలతో కోసినట్టుగా ఉంది అనేది. అభిషేక్కి ఎంతో ఆత్మీయంగా ఉత్తరం రాయడం ప్రారంభించిన ఆయన ఆగిపోయారు. వాక్యం మధ్యలో ఆగిపోయింది. భాషలోకి నిగ్రహం వచ్చింది. ఉత్తరం వ్యవహార శైలిగా మారింది. అందులో విశేషం లేదు, ఆనంద ప్రకటన లేదు, దూరంగా ఉన్నాం అనే ఆరాటం తొంగి చూడటం లేదు. రాఘవేంద్రరావు గారు సగం రాసిన ఉత్తరాన్ని చింపి ఉండలు చేస్తుంటే వెనక నుంచి నీడ ఒకటి వచ్చి ఆయన టేబుల్ మీద పడింది. ఎవరా వ్యక్తి? సాయంకాలం ఎండలో పొడుగాటి నీడ గోడ మీద, చేతిలో పదునైనది. ఆయన ఊపిరి బిగబట్టి ఆ నీడను చూస్తున్నారు. భార్య నిద్రపోతోంది.
పొరపాటున కింద తలుపు తీసి వచ్చాడు. తను ఒంటరిగా ఉన్నాడు. ఎలా ఎదుర్కోవడం? ఆ వ్యక్తి చేతిలోనిది కత్తి లాంటిది పట్టుకుని నిశ్శబ్దంగా, నిశ్చలమూర్తిగా అలాగే చూస్తున్నాడు. ఆయన ధైర్యం అంతా కూడగట్టుకుని చటుక్కున వెనక్కి తిరిగారు. ఎదురుగా గుమ్మంలో సంహిత ఉంది. ఆమె చేతిలో యాపిల్స్ కోసే చాకు ఉంది. అంకుల్ పిలిచింది. ఏమిటి అన్నారాయన. ఆయన కళ్ళు ఆగ్రహంగా ఉన్నాయి. అంకుల్ నేను తడబాటుగా ఆగిపోయింది. ఏమిటా చేతిలో చాకు? ఎందుకొచ్చావిలా? కత్తిపీట విరిగిపోయింది. కూరలు కట్ చేయడానికి వంటింట్లో నుంచి ఇది తీసుకువస్తున్నాను. చెప్పి వెళదామని వచ్చాము. మీరేమో శ్రద్ధగా రాసుకుంటున్నారు. డిస్టర్బ్ చేయాలా వద్దా అని తడబాటుగా చెప్పేసింది. ఈసారి కాలింగ్ బెల్ కట్టి లోపలికి రా ఆదేశించాడాయన. సంహిత చిత్రంగా చూసింది. అలాగే అన్నట్టు తల ఊపింది. సారీ అంకుల్ అంది. ఆల్ రైట్ అన్నారాయన. సంహిత వెళ్ళిపోయింది. ఆయన బాల్కనీలోకి వచ్చి తొంగి చూశాడు. ఆ అమ్మాయి వరండా మెట్లు దిగి 10 నిమిషాలైనా అవుట్ హౌస్ వైపుకి వెళ్ళడం కనిపించలేదు. ఏమైంది? ఆయన పెన్ మూసి జేబుకు పెట్టుకుంటూ దిగి వచ్చారు. సంహిత రుక్మిణమ్మ గారి గదిలో ఉంది. ఆవిడ తల పక్కకి వాల్చి నిద్రలో ఉంది. సంహిత మంచం మీద దిళ్ళు సర్దుతోంది. బీరువా తాళాలు సరిగ్గా అక్కడే ఉంటాయి. రాఘవేంద్రరావు గారిని చూడగానే ఉలిక్కిపడింది. అంకుల్, ఆంటీని పలకరిద్దామని వచ్చాను. నిద్రపోతున్నారు, పక్క సర్దుతున్నాను అంది. అన్నారాయన. ఎప్పటిలా జోక్ చేయలేదు. సంహిత వెళ్ళిపోబోతూ ఆయన దగ్గర ఒక క్షణం ఆగి, అంకుల్ మీ ఒంట్లో బాగానే ఉందా అని అడిగింది. ఎటో చూస్తూ నిర్లిప్తంగా అన్నారాయన. సంహిత వెళ్ళిపోయింది. రాఘవేంద్రరావు గారి చెయ్యి అప్రయత్నంగా జేబును తడుపుకుంది. పోలీసు రక్షణ కోరమని ఉత్తరంలో ఉంది. ఇది వరకు అవుట్ హౌస్లో ఉన్న నౌకరు విషయంలో ఆ బాధలు అన్నీ పడటం అయింది. భగవంతుడే రక్షించాలి. ఆ మొండి ధైర్యంతోనే బ్రతుకుతున్నారు ఆ ఇద్దరు. జరగాల్సి ఉంటే ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆయన ఇష్టదైవానికి మనస్సులోనే నమస్కరించాడు. సహజ మరణం ప్రసాదించు తండ్రి. దుర్మార్గుల చేతుల్లో బలవన్మరణం మాకు వద్దు. 6వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.